ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్డీఏ సంస్థ స్నేహ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థినిలచే మాక్ పార్లమెంట్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొమరం భీం జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి సభా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె హరిత, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నస్పూర్ సీసీ గెస్ట్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథన ఆత్మకథ పుస్తకావిష్కరణ. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్నేహ సభ్యుల ద్వారా విద్యార్థినిల మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పాల్గొని విద్యార్థినులు అందరినీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యాశాఖను అభినందిస్తున్నారని, విద్యార్థులు అందరికీ పార్లమెంటు నిర్వహణపై అవగాహన కల్పించడం మంచి విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిఆర్డీఏ అధికారి కిషన్, మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్య, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, స్నేహ సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో ఒకటి మనం ఏమైనా కాన్స్టిట్యూషన్స్ పరంగా ప్రజాస్వామ్యం ఏర్పాటు అయిపోయిన తర్వాత దానికి 2 రకాల మోడల్ ఉంటుంది. ఎవరైనా చదివారు? ఐ థింక్ ఒక యుఎస్ఏలో మోడల్ ఉంటుంది. యుఎస్ఏలో ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళు మినిస్టర్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
వాళ్ళు గెలిచిందా లేదా, ఎక్స్పర్ట్ ఉన్నారా లేదా, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ దానికి వాళ్ళకి కూడా ఒక అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ లాగా మనం సీనెట్ సంబంధించిన అది మనం చెప్తాము. సో దానిలో కూడా డైరెక్ట్గా పబ్లిక్ నుంచి ఎలక్ట్ అయ్యి అక్కడ కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కానీ అక్కడ ఉన్న దానికి మనకి ఏమైనా కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, దట్ ఈస్ బ్రిటన్ మోడల్. బ్రిటన్లో ఎట్లా ఉంటుంది అంటే ఏమైనా లెజిస్లేటర్ ఉంటాయి, అసెంబ్లీ ఉన్నాయి, దాని నుంచి మాత్రమే ఎగ్జిక్యూటివ్ సెలెక్షన్ జరుగుతుంది. నా యాక్చువల్గా మనం చిన్న ఉన్న టైంలో అంటే చాలా డౌట్ఫుల్గా కనిపిస్తుంది కదా, డెమోక్రసీ అంతా ఫంక్షన్గా ఎట్లా వస్తుంది. మనం ఒక ఓటు వేస్తున్నాము, దాని నుంచి ఒక కార్పొరేటర్ ఎలక్ట్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ కావచ్చు, ఒక ఎంపీ ఎలక్ట్ కావచ్చు, ఆర్ ఒక సర్పంచ్ ఎలక్ట్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్ట్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్ట్ కావచ్చు. కానీ ఆ ఎలక్ట్ అయిపోయిన తర్వాత This program was conducted. The Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, has taken a program for 99 days program for the entire state. For 99 days, different programs, different departments. His vision is to make the state number one in the state, in the country. Of 29 states, this state should become number one. That is the motive and the intention and vision also. That is because of that. He said 99 programs, 99 days program was envisaged, and which were according to that the direction was last week of this program. This education and rural development together. The program was organized. First of all, I would like to congratulate the organizers, education department as well as rural development, and to lead them, additional collector and collector also. It is a extraordinary program, outstanding program. Really, because I am appreciating with the girls, they participated in the program. It is not outstanding. It is there is no more than outstanding. I cannot have any word to tell, but this is outstanding. The way you perform, which is the best to next. And the other thing is, speak of ma'am, I am seeing her. I had seen her. She is like Meera Kumar. She was Speaker of Lok Sabha. She was an IAS officer. She retired and joined the politics. So I really, after seeing her, I found she is like Meera Kumar. Now, the way he debates, congrats Amma. And the way ministers and parliament members, the way debate went on. I am proud to be MLA of this constituency, Manchiral. Fortunately, this is a district headquarters also. I found the talent and intelligence and hard work of the children, girls particularly. This constituency are most of the district, but most of them are this constituency only. I am feeling and I am only surprising myself that this much talent and knowledge and everything is there in the girls, which are hardly 10th class or maybe one year this or that. The way they are speaking is a meaningful debate. It's a meaningful discussion in the parliament. Which parliament discussion should happen this. Now it is not mock parliament. It is a parliament. You are teaching the parliament members of the country that the parliament should be meaningful discussion. The discussion should be like this. Unnecessary crying or crowd clapping not. This is the way of, there should be a meaningful discussion in any parliament or assembly. Legislature meeting should be this kind of, the way the principles and discipline you maintain is excellent. It's outstanding, I am telling you. I am glad to be here and I am glad to that I am the head of this constituency. Like CM is the head of the state, I am the head of this constituency and district chief is the collector here. And moreover, as far as this program is concerned, the mock parliament is not mock parliament. It is the original parliament. The present way which is happening is the mock parliament. The parliament used to be around 30-40 years back. It used to be, there used to be some traditions and customs and values that everything has gone. Now it is only the crying and shouting, all these things. Now you people, we thought it is a mock parliament. People, girls are learning. It is not. You are teaching. This is, I don't know who else. To who has teached, who has trained all these 3-4 days. I am hats up to them. I am saluting them.
Now, coming to the question of girls and other things, the questions which you raised. This Congress government is headed by Honorable Chief Minister Revanth Reddy garu. We are very much keen, unless and until education to the girls and boys, but preferably girls we want, because they wanted to be qualified and educated. Then only they can talk, they can argue, they can discuss. And education is not only for the jobs. Education will make you better learner, make you better social. All these things you can learn by education. You will get the respect in the society once you behave, once you talk reasonably. This is what the education is. Dr. B.R. Ambedkar said, giving education to anybody, it is like offering them lion's milk. Once they drink lion's milk, they will roar like lion. అంటే విద్య మీకు ఇవ్వడం అనేది సింహానికి సింహం పాలు గర్జిస్తామో, విద్య నేర్చుకున్న వాళ్ళు ఆ రకంగా సమాజంలో గర్జించి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారని ఒకటి అంబేద్కర్ భాష. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన 2వ విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చేస్తున్న సందర్భంగా సిర్పూర్ కాగజ్ నగర్లోని ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే మహాసభ ఏర్పాట్ల పనులను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, కానేపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ జూన్ 1వ తేదీన జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇల్లు బృహత్తర కార్యక్రమాన్ని 2వ విడత సోమవారం జూన్ 1వ తారీఖున ఇక్కడి నుంచే ప్రారంభం. అంటే శాంక్షన్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు 3 సార్లు అంటే చిన్నసారి చేస్తున్నారు. సంతోషంతో ప్రతి ఒక్కరు స్పందిస్తారు. దీంతోపాటు కొన్ని మిగతా కార్యక్రమాలు అసలు అక్కడ పిల్లల శాంక్షన్ వరకు చేసి అవన్నీ ఇక్కడ ఫౌండేషన్ కార్యక్రమం చేశారు. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇక్కడ అసలు పనిచేసిన కొన్ని రోడ్లు కాలేదు, బ్రిడ్జ్. అప్పుడు నేను ఎమ్మెల్సీలో శాంక్షన్ చేసి పని ఉన్నాను, పని స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు పిల్లలు వేసినాయి అంతే. దాంతోపాటు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైతు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పట్టు తడిస్తే 15 రోజులు గింజ ఉండాలి. మేము ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి దగ్గర తెలుసుకుంటూ ప్రతి గ్రామానికి ఒకటే చెప్తున్నాం, మీరు వడ్డు దర్శనం బాధపడకండి, ఇబ్బంది పడకండి. తడిసిన తడవని ఏదైనా కానీ ప్రతి గింజ కొన్ని కార్యక్రమాలు చెప్పినాం. తడిసిన గింజలు ఇప్పుడు మా మంత్రులు మొత్తం అంతా రాష్ట్రం అంతా నడుపుకుంటున్నాం. మా ఉద్దేశం ఏంటంటే రైతు నష్టపోతుంది, రైతుకు నష్టం జరగదు. ప్రభుత్వం నష్టపరిస్తే చేసుకుంటాం. అదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చినప్పుడు దాకా దాదాపు రాష్ట్రంలో 80% అయిపోయింది. మంచిర్యాల జిల్లా కూడా ఇంకా ఇక్కడ ప్యాడీ ఆశ్వాసం హైదరాబాద్ నిర్మల్లో మారుతుంది. మేజ్ అంతటి పిల్లజనులు కూడా అంతటి అవి కూడా కార్యక్రమాలు మక్కలు కానీ జనులు కానీ లేకపోతే మక్కలు కానీ పూర్తి కొంటారు. ప్రజలకు సంబంధించి తర్వాత మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు మాట్లాడుకుని చూపుతారు. ఈసారి కూడా ఇంత ఇబ్బందులు 42 కిలోలు 42 కిలోలు ఎందుకు చూపాల్సి వస్తుంది అంటే 40 కిలోలు బస్తా, 1 కిలో బ్యాగ్ ఉంటుంది, 700 గ్రాముల బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ బదులు ఇంకొక కిలో ఎక్స్ట్రా ఎందుకంటే వాళ్ళు తాళ్ళు తప్పు డైరెక్ట్ వస్తుంది. అంతకని ఎక్కువ నేను చెప్పండి సిద్ధంగా. అంతకుముందు నేను చెప్తే నా కాన్స్టిట్యూన్సీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ 4 కిలోలు మొదలైపోయి
వస్తాక 4 కిలోలు మొదలైపోయి లాస్ట్కి వచ్చే వరకు లాస్ట్ హాఫ్ 4 తర్వాత పోయి క్వింటల్కి వచ్చే వరకు 10 నుంచి 20 కిలోలు చేసింది. సిరుగు కారణాలు 20 కిలోలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఏమంటారు, రైతులు ఏమంటారు, మా ఆదివాసులు ఏమంటాం, గిరిజనులు ఏమంటాం, దళితులు చేసుకుంటాం. ఇక మిగిలింది నిన్న మన బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం ఎట్లా పోతే అయితే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చూసి ప్రజలు మమ్మల్ని మర్చిపోతారని చెప్పి పోకపోతే ఆయన ఫోటోలు ఫేస్లో ముఖాలు మర్చిపోతారు. టీఆర్ఎస్లో పక్క బీజేపీలో ఇవాళ బీజేపీలో సూటి ఒకటే ప్రశ్న. మొన్న బండి సంజయ్ గారు కర్ణాటక స్టేట్మెంట్ కేంద్రం డబ్బులు ఇస్తుందని పట్టుకుంటారు. ఇదే వేదిక మీద ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారు, ఎక్కడికైనా మన వస్తుంది. ఈరోజు కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆ ఢిల్లీ అధికారులు మేము ఉన్న వాటి దాదాపు 90% డబ్బులు ఎఫ్సీఐ ద్వారా కొన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎఫ్సీఐ ద్వారా కొనడం సిద్ధంగా లేదు. ఇంతవరకు గవర్నమెంట్ అక్కడి నుంచి ₹1 రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో కొనుగోలు ఒడ్డు వడ్లకు బయట మార్కెట్. కాబట్టి మా వడ్డు కొనుగోని పాపం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు 2 సార్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిసిసి గెస్ట్ హౌస్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ జాతీయ నాయకులు మాజీ కేంద్ర మంత్రి గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథైన ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వాలు పదవులు శాశ్వతం కావని, ప్రజలు దేశం మాత్రమే శాశ్వతమని అన్నారు. ఈ విషయమై ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో రుజువైందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తుందని, త్వరలో ప్రపంచ అగ్ర దేశాలతో సమానంగా మన దేశం నిలుస్తుందని అన్నారు. రైతులు కార్మికులుగా బలంగా ఉండాలని, శ్రమదోపిడీ లేకుండా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, అప్పుడే ఉత్పత్తి లక్ష్యాలను సాధించగలుగుతామని తెలిపారు. ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేలా బీజేపీ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పాలవుతున్నారని, పండించిన ధాన్యాన్ని కొనలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా బండారు దత్తాత్రేయని శాలువాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా అనేక మంది కార్యకర్తలను తయారు చేస్తున్నటువంటి స్ఫూర్తి మనం ఎప్పటికీ మర్చిపోతని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ పుస్తకంలో నేను చాలా విషయాలు రాశాను. నేను చివరిగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అధికారం రావచ్చు పోవచ్చు, అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు, దేశం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణగా ఈరోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొన్న బెంగాల్లో ఎన్నికలైతే ఎవరు ఊహించలేదు. చాలా పెద్ద తుఫాన్గా వచ్చి బెంగాల్లో ఈ జాతీయవాద శక్తి పార్టీ ఉన్నతమైన స్థానానికి రావడం అంటే రామప్రసాద్ ముఖర్జీ గారికి అది గొప్ప నివాళులు అర్పిస్తున్నామని నేను మీకు సభాముఖంగా 95% ఓటింగ్, 95% అంత ఉపయోగం ప్రజలు పొందుతుంటే అంత గొప్ప మార్పు వస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టినారు. ఆ లక్ష్యం ఏంటంటే అత్యున్నతమైనటువంటి దేశాల్లో తీసుకురావాలని వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టినారు. ఇది సామాన్యమైన లక్ష్యం కాదు. అమెరికా, రష్యా, చైనా, ఇప్పుడే మనం జపాన్ కాడినాం, జర్మనీ ఎప్పుడో కాడినాం. కాబట్టి ఇప్పుడు దాదాపు చేయాలంటే అమెరికాను రావాలి, రష్యాను రావాలి, చైనాతో సమానంగా రావాల్సిన అవసరం భారతదేశానికి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టారు. వికసిత్ భారత్ అంటే రైతులు బలంగా ఉండాలి, గ్రామీణ ప్రాంతం బలంగా ఉండాలి, కార్మికులు సంపన్నంగా ఉండాలి, కార్మికులు అన్ని విధాలుగా లాభపడాలి, శ్రమశక్తిని దోపిడీ చేయకూడదు.
శ్రమశక్తిని దోపిడీ చేయకుండా వాళ్ళకు కనీసమైనటువంటి ఒక వేతన విషయంలో కానీ వాళ్ళ విద్య వైద్యం ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో చేయాల్సి వస్తుంది. అలాగే విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా సమగ్రంగా మనం డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో తీసుకోండి, రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పంటలకు కొనుగోలు నడుస్తున్నాయో ఇది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆసిఫాబాద్ నుంచి ఎల్లంపల్లి నుంచి మంచిర్యాల దాకా చాలా విషయాలు తెలుసుకున్నాం. రైతులు చాలా ఇబ్బందులు అవుతున్నాం. నెల రోజుల నుంచి పల్లెల్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతో రైస్ మిల్లర్లు కానీ కమిషన్ ఏజెంట్ కానీ ప్రభుత్వం ప్రమాణం లేవని సంస్థలు లేవని ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా ఆర్కేపీసీహెచ్పిలో ఫిట్ కార్యదర్శి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. ఈ నెల 20-21 తారీఖులలో ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన ఇండియన్ మైన్స్ వర్కర్ ఫెడరేషన్ మహాసభల్లో తీర్మానించిన విషయాలను కార్మికులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 4 కోట్ల విధానాన్ని వచ్చే నెలలో ప్రారంభించడానికి గెజిట్ విడుదల చేశారని, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని 4 కోట్స్కి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా జూలై వస్తే 12వ వేజ్ బోర్డు మొదలవుతుందని, బోర్డుకు సంబంధించి విధి విధానాలు ప్రకటించి కమిటీ వేసి సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా పెన్షన్పై కూడా అనేక సమస్యలు ఉన్నందున పెన్షన్ సమస్యలను తీర్చాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలను అందించాలని, వారికి ఉద్యోగ భద్రత ఉండేలా చూడాలని, ఇలా అనేక సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు. సింగరేణిలో కూడా కొత్త బావులు రావాలని, మెడికల్ బోర్డు ప్రారంభించాలని, సొంతింటి కల నెరవేర్చాలని, పెర్క్స్ పైన పడుతున్న ట్యాక్సీని కంపెనీయే చెల్లించాలని, మెడికల్ అయి ఉన్న డిపెండెంట్స్కి ఉద్యోగం తొందరగా ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని మొన్న జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో C&MD మరియు డైరెక్టర్ పాకి చెప్పడం జరిగిందని వారు అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలన్నిటినీ త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ సమస్యలన్నిటికీ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని ఇదివరకే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి. కార్మికులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్పి అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మాదాసి వేణుగోపాల్, కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, కృష్ణస్వామి, సీతారామరావు, క్రాంతి, దూత భాస్కర్, రామకృష్ణ, జంగం శ్రీనివాస్, ఆవుల మల్లమ్మ, రజిత, పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. మన మందమరి రామకృష్ణపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు వేణు గారు, మన అబ్బాస్ గారు, సిరాజ్ గారు, మన కృష్ణస్వామి గారు, హాజరైన అందరికీ కార్మికులందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ కార్మికుల పరిస్థితి తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 4 కోళ్ల వల్ల కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది. అది ఇప్పుడు జూన్ 1 నుంచి అమలైద్దని గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానివల్ల అందరు కార్మికులను కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవడం జరుగుతున్నది. ఈ విషయాన్ని మొన్న ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్లో కూడా తీర్మానించి అన్ని సంఘాలతో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని, అదేవిధంగా మరి జూలై వస్తే మళ్ళీ 12వ వేజ్ బోర్డు మొదలవుతుంది. మరి 12వ వేజ్ బోర్డు కోసం కమిటీ వేయాలని చెప్పేసి, ఇక ఈ బొగ్గు బ్లాకులు ఏవైతున్నాయో మన బొగ్గు గనులు ప్రైవేట్ వాళ్ళకు పోకుండా కాపాడుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్ ఫండ్ విషయంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి, ఈ రకంగా కార్మికుల సమస్యలు అనేక వాటిపైన కాంట్రాక్ట్ కార్మికుల విషయమై కూడా హై పవర్ వేతనాలు మళ్ళీ అక్కడ ఎన్హాన్స్ చేయాలని చెప్పేసి మరి పోరాటాలు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలో చాలా సమస్యలు ఉన్నాయి. మన 12 తారీఖు రోజు చైర్మన్ కలవడం జరిగింది. చైర్మన్ గారు కూడా వాటికి సానుకూలంగానే స్పందించారు. సొంతింటి పథకం ఓకే, పైన ఇన్కమ్ ట్యాక్స్ ఓకే, ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పడం జరిగింది. అది కాకుండా సరే ప్రభుత్వానికి
కొంతన ఉన్నాయి, కలిపి ఉన్నాయి, ప్రభుత్వంతో మాట్లాడచ్చు. కానీ సింగరేణి చేయవలసినవి చాలా ఉన్నాయి. సింగరేణిలో ప్రమోషన్స్ కానివ్వండి, అన్ని ఇంటర్వ్యూలు అయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మెడికల్ బోర్డు పెట్టడం లేదు. మెడికల్ బోర్డు పెట్టాలా? మరి చాలామందికి రిటైర్మెంట్ దగ్గర ఉన్నది. మరి ఆ రకంగా చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి సింగరేణిలో కొత్త గనులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. వాటి వల్లనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. అదే రకంగా కొత్త గనులు రావడం వల్ల సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. కాబట్టి ఈ విషయాలపైన అన్నింటిపైన చర్చించి, అదే రకంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి అయోమయంగా ఉంది. వేతనాలు కాదు, ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుంది. ఒకసారి టెండర్ వస్తే మళ్ళీ ఇంకోసారి టెండర్ రావడానికి టైం పడుతుంది. మరి వాటి వల్ల వాళ్ళు నెలల తరబడి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు. మరి వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సింగరేణికి లాభాలు రావడానికి కారకులు కూడా వాళ్ళే. మరి ఈ విషయాలన్నింటిపై చర్చ జరుగుతున్నది. చైర్మన్ గారు కూడా సరే మాట్లాడారు. డైరెక్ట్గా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ సర్కులర్లు రాలేదు. ఏవైతే మనం మాట్లాడామో వాటికి సర్కులర్లు రావడం లేదు. అంత రాజకీయాలతో ముడిపడింది. కాబట్టి మొన్ననే మన ఏకైక ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా మంత్రుల కమిటీతోని, అందులో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకా మిగతా మంత్రులు ఉన్నారు, టోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, చర్చ జరిగింది. స్పష్టంగా చెప్పడం జరిగింది, కార్మికులలో అసంతృప్తి ఉన్నది, మెడికల్ బోర్డు వెంటనే జరపాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఏవైతే సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి, కొత్త బావులు రావాలి, కాంట్రాక్టర్లకు లాభదాయకమైన ఏదైతే ఒక చట్టం ఇచ్చిండ్రో, ఒక సర్కులర్లు ఇచ్చిండ్రో దాన్ని తీసివేయాలి, స్పాట్ విజిటింగ్ అని చెప్పేసి మీరు ఎంత నేర్చుకోండి అని చెప్పేసి తెచ్చిండ్రు. కాంట్రాక్టర్ల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించమని డిమాండ్ చేస్తే స్వంతింటి పథకం పైన ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యం చెప్తుంది. టెక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలంటే అది ప్రభుత్వంతో పరిష్కారం కావాలంటుంది. కాబట్టి మీ నిర్ణయం చెప్పండి. మీరు కూడా ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేశారు స్వంతింటి పథకం పైన, టెక్స్ పైన, ఇన్కమ్ ట్యాక్స్ పైన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్డీఏ సంస్థ స్నేహ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థినిలచే మాక్ పార్లమెంట్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొమరం భీం జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి సభా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె హరిత, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నస్పూర్ సీసీ గెస్ట్ హౌస్లో బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథన ఆత్మకథ పుస్తకావిష్కరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.